కడప జిల్లా మైనారిటీ శాఖలో జరిగిన అవినీతి అంతా ఇంత కాదు. ఆ శాఖ అధికారులపై జిల్లా ఉన్నత స్థాయి విచారణ అధికారి జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ కోరడ జరిపించారు. 2015లో రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల కోసం మంజూరు చేసిన 2,40,00,000 నిధుల్లో అప్పట్లో జిల్లా అధికారిగా పనిచేసిన ఇమ్రాన్ ఖాన్ తో పాటు జూనియర్ అసిస్టెంట్ మస్తాన్ వలీ పక్కదారి పట్టించినట్లు ఆరోపణలున్నాయి. అధికారంగా అంతా ఇక ఎన్నికల విధుల్లో ఉండగా ఈ నేపథ్యాన్ని ఆసరా చేసుకుని వారి బంధువుల పేర్లపై ఈ డబ్బులను ఇక బలాయించినట్లు కూడా అధికారులు గుర్తించారు. దీంతో వారిపై కేసు నమోదు చేయాలని పోలీసులకు సిఫార్సు చేశామంటున్న కడప జిల్లా మైనారిటీ శాఖ అధికారి హిదాయతులతో మా కడప జిల్లా ప్రతినిధి యూసుఫ్ ఫేస్ టు ఫేస్. కడప జిల్లాలోని మైనార్టీ శాఖలో దాదాపు 2,40,00,000 రూపాయల అవినీతికి పాల్పడినటువంటి ఇద్దరు అధికారులపైన కూడా ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కుర్రా జుల్పించారు. వారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసినటువంటి నేపథ్యం. ఇదే వ్యవహారంలో జిల్లా మైనార్టీ అధికారి హిదాయతుల్లా గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేశాం. సార్, ఏంటి అసలు ఏమి అవినీతి జరిగింది, ఏ విధంగా అధికారులు అవినీతికి పాల్పడ్డారు? ప్రభుత్వం సంబంధించిన ఏవైతే నిధులు 2015 నుంచి ఏవైతే నిధులు మన వైఎస్ఆర్ జిల్లా ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించిన మొత్తం నిధులు ఉన్నాయో ఆ నిధులకు సంబంధించి రీపేమెంట్ అంటే బ్యాక్ ఎండ్లో కంప్లీట్గా రిటర్న్ పేమెంట్ చేయమని చెప్పి దానికి సంబంధించిన గైడ్లైన్స్ గవర్నమెంట్ నుంచి పేమెంట్ ఏ వరకు అయింది అని చెప్పి పంపించడం జరిగింది. సో దానికి సంబంధించి వెరిఫై చేయడం వల్ల ఆ నిధులంతా కొంచెం డిఫరెన్స్ కనిపించింది. ఆ అమౌంట్ టాలీ అవ్వలేదు. దానికి సంబంధించి కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు అవి నివేదిక అనేది తయారు చేసి ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని జాయింట్ కలెక్టర్ మేడం గారు కంప్లీట్గా ఎంక్వైరీ చేసి 2.48 crores రూపీస్ దీంట్లో మిస్అప్రాపరేషన్ జరిగిందని చెప్పి ఇంతకు ముందు ఉన్న డిఎండబ్ల్యూ మరియు ఇంకొక మస్తాన్ వలీ అనే జూనియర్ అసిస్టెంట్ ప్రోద్బలం అంటే జూనియర్ అసిస్టెంట్ మొత్తం ఆయన కంట్రోల్లో అకౌంట్ సెక్షన్ అంతా ఉంది. సో ఆయన ద్వారా అన్నీ జరిగిందని చెప్పి తెలుస్తుంది. దీనికి సంబంధించి కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్తో మేము క్రిమినల్ కేసు ఫైల్ చేయడం జరిగింది. సో ఈ రకంగా మిస్అప్రాపరేషన్ జరిగిందని చెప్పి సో ఫర్దర్గా నివేదిక కంప్లైంట్ ఏదైతే ప్రైమా ఫేషియా రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ కూడా మైనారిటీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి పంపించడం జరిగింది. సో వాళ్ళ దగ్గర నుంచి చట్టపరమైన చర్యలు ఏవైతే తీసుకోవాలో దానికి సంబంధించింది వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. దాదాపు ప్రతిసారి కూడా డబ్బులు ఆడిట్ అనేది ప్రతి ఇయర్ కొనసాగుతూ ఉంటుంది. అటువంటి ఆడిట్ వ్యవహారంలో ఈ నిధులు ఎట్లా దారి మళ్ళీ ఏ రూట్లో ఎవరికి ఈ నిధులను డైవర్ట్ చేసి వాటిని దొంగలించారని చెప్పి భావిస్తూ ఉన్నారు? అంటే ప్రతిసారి ఆడిట్ జరుగుతుంది అంటే ఆ ఆడిట్ ప్రకారంగా అయితే కాలేదు. రీసెంట్గా ఈ అంటే ట్రాన్సాక్షన్ మొత్తము ఈ 1 yearలో మాత్రం జరిగింది. ఇప్పుడు ఉన్న ఆడిట్ కనుక వస్తే ఆ ఆడిట్లో బయటపడేది ఇవన్నీ కొంచెం ముందు దీన్ని కనుక్కోవడం జరిగింది. నిధులను వేరే అకౌంట్లకు దారి మళ్లించారని చెప్తా ఉన్నారు కదా, వాటిని ఏమన్నా గుర్తించారా? వారిపై కూడా ఏదైనా చర్యలకు ఉపక్రమించబోతా ఉన్నారు? అది ఇప్పుడు నివేదిక అయితే ఇచ్చారు, ఎవరెవరి అకౌంట్స్కి వెళ్ళాయి ఏం పరిస్థితి అని చెప్పి. ఇంక పూర్తిగా అది ప్రైమా ఫేషియా రిపోర్టే. సో పూర్తి కన్క్లూజన్ రిపోర్ట్ అనేది డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతుంది. అప్పుడు అది ఏ అకౌంట్ సంబంధించింది కానీ తర్వాత ఆ నిధులు ఎక్కడికి వెళ్ళాయని చెప్పి కూడా అన్ని విధాలుగా పరిశీలించిన తర్వాతనే అది రిపోర్ట్ ద్వారానే మనం చెప్పగలుగుతాం. పూర్తి స్థాయిలో కూడా అవినీతికి పాల్పడ్డటువంటి అధికారులపై చర్యలకు ఉపక్రమించాం. ఇప్పటికే కడప 1 Town పోలీస్ స్టేషన్లో కూడా వారి ఒక జేసీ ఏదైతే నివేదికను సమర్పించారో ఆ నివేదిక ప్రకారమే వారిపై కేసులు కూడా నమోదయ్యాయి. చట్టపరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకోబోతున్నామని చెప్పేసి మైనార్టీ అధికారి హిదాయతుల్లా గారు తెలుపుతా ఉన్నటువంటి పరిస్థితిగా చెప్పవచ్చు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో యూసుఫ్, 6TV న్యూస్, కడప జిల్లా నుండి.